హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇంక ఇవాటి వీడియోలో వచ్చి కనుమ సెలబ్రేషన్స్. మనము సంక్రాంతిని 3 రోజులుగా చేసుకున్నాం కదండి. ఇది ముఖ్యంగా మనకి 3 రోజులు చేసుకునేటువంటి పండుగ. మొదటి రోజు భోగి సెలబ్రేషన్స్ నేను 2 డేస్ బ్యాక్ మీకు వీడియో షేర్ చేస్తాను. ఇంకా ఇది కనుమ అనమాట. రెండో రోజు వీడియోస్ నేను మీకు షేర్ చేయలేదు, ఎందుకంటే ఆ రోజు పెద్దగా వీడియోస్ మేము తీయలేదండి. ఎందుకంటే మొదటి రోజు చేసేసుకున్నాము. ఇంకా రెండో రోజుకి వచ్చేప్పటికి నాకు బాగా కొంచెం మనసులో డల్ అనిపించింది. అందరం కూడా, నేను, మా వారు, మా బాబు కూడా కొంచెం డల్గానే ఉన్నాము. ఎందుకంటే మా పాప అమెరికాలో ఉంటుంది, తను గుర్తుకొచ్చిందనమాట. ఇంక ఈ పండుగలు అంటే పిల్లలు గుర్తుకొస్తారు కదా, వాళ్ళు రాలేరు, మనం వెళ్ళలేమన్నమాట. అందువల్ల నేను వీడియోస్ అయితే ఏం తీయలేదు. మామూలుగానే అంటే రెండవ రోజు లక్ష్మీదేవి పూజ అనమాట. సంక్రాంతి రోజు ముగ్గులు అవన్నీ పెట్టుకొని పప్పు, పాయసము, ఇంకా పులిహోర అలాంటివన్నీ కూడా స్వీట్స్, హాట్స్ అన్నీ చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకొని టెంకాయ పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాము. ఆ ముగ్గులు వీడియో, ఆ పూజ వీడియో అయితే కానీ నేను షార్ట్స్ రూపంలో షేర్ చేశాను అనుకుంటాను. ఇంకా ముఖ్యంగా ఈ 3వ రోజు అయినటువంటి ఈ కనుమ పండుగను మేము తప్పకుండా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈరోజు మా వైపు, రాయలసీమ వైపు, ఈ 3వ రోజును అంటే కొంతమంది 2వ రోజు కూడా చేసుకుంటారు. పెద్దలకి బట్టలు పెట్టుకొని వాళ్ళ గౌరవార్థము మనం చేసినటువంటి పిండి పదార్థాలు, రకరకాల వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నింటినీ చేసి వాళ్ళకి బట్టలు పెట్టుకొని సాంబ్రాణి వేసుకొని, తర్వాత వాళ్ళకి మనము సమాధులు కట్టింటాం కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళకి పూలమాలతో ఆ సమాధులన్నింటినీ శుభ్రంగా అలంకరించి, పూలతో అలంకరించి మనము ఇలా చేసుకుంటామన్నమాట. సాంబ్రాణి వేసుకొని టెంకాయలు కొట్టుకొని వస్తామన్నమాట. మా వైపు అంతా ఈ సాంప్రదాయము. అయితే మా కొంతమంది 2వ రోజు చేసుకుంటారు. మా ఫ్యామిలీస్లో మాత్రము 3వ రోజు చేసుకుంటాం అనమాట. అంటే మా ఇళ్ళలో నాన్ వెజ్ కూడా పెడతామన్నమాట. అందువల్ల 3వ రోజు మనము ఎలాగూ ఇవన్నీ చేసుకుంటాం కదా, ఈ పదార్థాలన్నిటినీ కూడా పెద్దవాళ్ళకు నైవేద్యంగా పెట్టి తర్వాత టెంకాయలు కొట్టుకొని సాంబ్రాణి వేసుకొని చేసుకుంటాం అనమాట. అయితే ఈ పెద్దలకి బట్టలు పెట్టుకునే రోజు మనం మళ్ళీ ఇల్లు వాకిలి బాగా శుభ్రం చేసుకొని మంచిగా ఇలా ముగ్గులన్నీ పెట్టుకొని అంతా చేసుకోవాలన్నమాట. తప్పకుండా ఇది మాత్రం ఈ కార్యక్రమం చేసుకోవాలి. ఇంకా 3వ రోజు మనకి శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి మనకి ఇలా ముగ్గులన్నీ పెట్టేసుకొని ఇంకా ఎలాగో పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటున్నాము. అది కాక సంక్రాంతి 3వ పండుగ కనుమ అనమాట. చాలా ప్రత్యేకమైంది. ఇలాగా నేను ఈ ముగ్గులన్నీ పెట్టి వీటన్నిటికీ మళ్ళీ యథావిధిగా పూలతోటి, పసుపు కుంకాలతోటి అలంకరించాను అనమాట. అయితే మనకి ముఖ్యంగా ఈ కనుమ పండుగ ప్రత్యేకత ఏమిటంటే, ఇది సంక్రాంతి తర్వాత వచ్చేసి రోజు అనమాట. 2వ రోజు కాకుండా 3వ రోజు. ఇందులో రైతులు తమ పొలాల్లో కష్టపడి పనిచేసిన పశువులకు, అంటే ఆవులు, ఎద్దులు, గేదెలు, ఇప్పుడంటే ట్రాక్టర్లు సహాయంతో వ్యవసాయం చేసుకుంటున్నారు. పూర్వం అంతా కూడా ఇలా ఆవులు, ఎద్దులు, గేదెలతోనే చేసుకునేవాళ్ళు అనమాట. వాటికి కృతజ్ఞత తెలుపుతూ, ఎందుకంటే సంవత్సరం అంతా కష్టపడి రైతుకు సహాయంగా వ్యవసాయంలో తోడ్పడతారు కదా ఈ జంతువులన్నీ కూడా. వాటికి కృతజ్ఞతగా ఆ జంతువులన్నిటినీ బాగా పూజిస్తారనమాట. అంటే బాగా వాళ్ళంతా బాగా కడిగేసి కొమ్ములకి మంచి మంచి కలర్స్ వేసి, అలాగే ఆ రోజు వాటికి మంచిగా ఆహారం పెట్టి విశ్రాంతినిస్తారు. ఇది ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఈరోజు పశువులను అలంకరించి వాటికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి వాటిని గౌరవించడము ఆనవాయితీ అనమాట. ఇలా కనుమ పండుగ చేసుకుంటాం కదా. ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంట్లో కూడా పూజ రూమ్లో దేవుళ్ళందరికీ కూడా ఇలా మంచిగా పూలతోటి అలంకరించి నైవేద్యాలు పెట్టి టెంకాయ కొట్టుకున్నాను అనమాట. బయట ముగ్గులు పెట్టుకునే పని, తులసమ్మ దగ్గర పూజ, తర్వాత ఇంట్లో పూజ అంత అయిన తర్వాత మళ్ళీ వంటలు స్టార్ట్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా ఈరోజు మెరుండు చేమంతులన్నీ మావే అనమాట. మావి పెట్టాను మధ్య మధ్యలో, ఎల్లో చేమంతులకు మధ్యలో ఈ మెరుండు చేమంతులన్నీ కోసుకొని వచ్చి ఇలా పెట్టాను అనమాట. ఇంకా ఈ కనుమ పండుగ గురించి మా వారు నాకు చెప్తుంటారు అనమాట. మాది వ్యవసాయ కుటుంబం, అంటే మా మామయ్య రైతు అనమాట. వాళ్ళకి భూములు, తోటలు అవన్నీ ఉంటాయి. అందువల్ల వాళ్ళకి పశువులు, ఎద్దులు అన్నీ ఉన్నాయన్నమాట. ఈ పండుగ రోజు మేము ఇలా మా ఎద్దుల్ని శుభ్రం చేసి బాగా కడిగేసి వాటికి మెడలో గంటలు వేసి, కొమ్ములకి రంగులు వేసి, ఇంకా రంగులుగా దండలు అనమాట, ఏవో అవి ఫ్లవర్స్ లాగా ఉంటాయి, అవన్నీ కూడా కట్టేవాళ్ళము అని చిన్ననాటి జ్ఞాపకాలన్నీ చెప్తూ ఉన్నారు మా వారు. ఇంకా నేనైతే వంటలన్నీ చేసేసి, అంటే ఈ పెద్దవాళ్ళకి పెట్టుకున్నప్పుడు మనము ఏమీ తినకుండా, అవి రుచి చూడకుండా వంటలు చేయాలన్నమాట. లాస్ట్ చివరిలో ఇంకా అలసంద వడలు చేసుకుంటున్నాను. ఇవి మనకి సంక్రాంతికి తప్పకుండా అందరి ఇళ్ళలో చేసుకుంటారు అనమాట. అలసంద వడలు ప్రత్యేకం అనమాట. ఇవి ఇలా రుబ్బుకొని చేస్తే ఇంకా రుచిగా ఉంటాయి. వాటి టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఈ అలసంద వడల్లోకి కాంబినేషన్గా నాటుకోడి పులుసు, లేదు ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఎర్రకారం దాన్ని నంచుకొని తినటము,
లేదా మటన్ పులుసు ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మేము ఎప్పుడైనా కూడా ఈ అలసంద వడలు ఇలా రుబ్బే చేసుకుంటాం అనమాట. ఉద్దిపప్పు వడలు అయితే మాత్రం మిక్సీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఏదైనా కూడా మనం ఇలా రోట్లో రుబ్బుకొని చేసుకోవడం చాలా రుచి అనమాట. అంటే మనం కరెక్ట్గా చూసుకొని ఎంతవరకు ఇది మెదగాలి అనేది చూసుకొని బాగా ఇలా గ్రైండ్ ఈ ఈ రోట్లో బాగా చేసుకోవచ్చు అనమాట. మిక్సీ కంటే కూడా ఇది బాగుంటుంది. ఇంకా వెట్ గ్రైండర్లు అవి ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ రోల్ని వాడుకుంటాను అనమాట. ఇలా సంక్రాంతి టైంలో కానీ ఎప్పుడైనా కూడా మధ్యలో మనం ఈవినింగ్ స్నాక్స్లో కానీ లేకపోతే ఎప్పుడైనా సండేలో ఎప్పుడు చేసుకోవాలన్నా కూడా మేము ఈ అలసంద వడలకు మాత్రం తప్పకుండా రోల్లో వాడతాను అనమాట. ఇంక ఈ అలసందల వడలు కాలుస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని వంటలు అయిపోయినాయి, లాస్ట్ అలసంద వడలు కాలుస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయండి. అయితే రుచి అయితే చూడలేదులేండి. అన్నీ కూడా అందాజుగా అలా అలా వేసుకొని చేసేసుకోవాలన్నమాట. పెద్దవాళ్ళకి పెట్టేటివి మనము అలాగే చేయాలి అని చెప్తారు. ఎప్పుడు పెద్దవాళ్ళకి పెట్టినా కూడా అలాగే చేసుకోవాలన్నమాట. మనము దేవుళ్ళకి నైవేద్యము ఎలా చేస్తామో అంటే చాలా శుచిగా శుభ్రంగా ఎంగిల్ చూడకుండా అలాగే ఈ పెద్దవాళ్ళకి పెట్టేటి కూడా అలాగే చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ నేను చేసినటువంటి వంటలు అనమాట. బగారా రైస్ చేశాను, వేడివేడిగా అన్నీ ఇప్పుడు ఇంకా వడ్డించాలన్నమాట. బగారా రైసు, మటన్ పులుసు, ఇది మటన్ పులుసు అనమాట. ఇదంతా కూడా కటింగు అవంతా కూడా కొంచెము మా వారు హెల్ప్ చేశారు. మా బాబు కూడా ఆనియన్స్, టమోటా అలాంటివన్నీ కూడా హెల్ప్ చేశాడనమాట. ఇంక ఇది వచ్చి చికెన్ ఫ్రై చేశాను. మార్నింగు తెల్లవారుజాము 4 గంటలకు లేస్తే ఈ పనులన్నీ ఇలా జరిగినాయండి. ఇంక ఇది వచ్చి రసం అనమాట. రసము, వైట్ రైసు, పెరుగు చట్నీ, ఇంతవరకే అనమాట. వంటల వరకు అయితే ఇవి చేసింది ఈరోజు. ఇంక పిండి వంటలు చేసాం కదా, కారాలు, అరిసెలు అలాంటివి కూడా పెట్టామన్నమాట. ఇంకా ఫ్రూట్స్, మళ్ళీ బయట కొన్ని స్వీట్స్ కొనుక్కొచ్చి అవి కూడా పెట్టారు. ఇంకా బట్టలు అనమాట, మా మావయ్యకి బట్టలు, మా అత్తగారికి కూడా బట్టలు పెట్టామన్నమాట. ఇలా అన్నిటినీ 3 విస్తరలు వేసి ఇలా అన్నీ వడ్డించిన తర్వాత అందరం కూడా నమస్కారం చేసుకొని వారిని గుర్తు చేసుకుంటామన్నమాట. అయితే మా ప్రాంతంలో ఇవి మాంసాహారం పెట్టే వాళ్ళని నామదారులు అంటారు. మాంసాహారం పెట్టకుండా రెండవ రోజు సంక్రాంతి రోజు అంటే గుమ్మడికాయ, మనం సాంబారు, పప్పు, రసము, పాయసం అవన్నీ చేసి పెడతాం కదా, వాళ్ళని మూడికాళ్ళు అంటారనమాట. 2 తెగలుగా ఈ పండుగను చేసుకుంటారు. ఈ పెద్దవాళ్ళకి పెట్టేది మేము నామదారులము. మా పెద్దవాళ్ళు ఇలాగే పెట్టేవాళ్ళు కాబట్టి దీన్నే మా వారు మేము అందరం కూడా ఫాలో అవుతున్నాం అనమాట. 3వ రోజు ఇలా మాంసాహారం చేసి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకొని ఇలా మేము ఈ పండుగని చేసుకుంటాం అనమాట. ఇక్కడ మా నాన్నగారి ఫోటో కూడా పెట్టి మా నాన్నగారు వాళ్ళు కూడా నామదారులే, వాళ్ళు కూడా మాంసాహారం పెట్టచ్చు. అందువల్ల నేను మా నాన్నగారికి కూడా ఒక విస్తరి వేసి ఆయన కూడా చేసిన పదార్థాలన్నీ వండించి ఒక పూలమాల వేసి ఆయన కూడా నమస్కారం చేసుకున్నాము. ఇంకా ఇక్కడ మా వారు, మా మర్దులు అందరూ కూడా సాంబ్రాణి వేసి ఇలా చేతులతో చూపించి నమస్కారం చేసుకుంటున్నారు అనమాట. అందరూ కూడా ఇది ఒక సాంప్రదాయంగా ఈ పండుగను మేము ఇలా 3వ రోజు చేసుకుంటామన్నమాట. ఇక్కడ మా బాబు ఇంకా కొడుకులు, మనుమళ్ళు వేస్తే సాంబ్రాణి వేస్తే పెద్దలకి చాలా బాగా చెందుతుంది, మంచిదే అని కూడా మన పెద్దవాళ్ళు నమ్మకం అన్నమాట. కోడళ్ళు అయితే మంచిగా వంటలు చేసి పెట్టాలి, కొడుకులు మనవళ్ళ చేత సాంబ్రాణి వేయించాలి అని అంటారు. ఇక్కడ మా మర్ది వాళ్ళ బాబు ఆడుకుంటూ మోకాలకి దెబ్బ తగిలిందని అలా ఎత్తుకొని వేయిస్తున్నారు అనమాట. రెండో మర్ది వాళ్ళ బాబు. ఇక మా తోడుకోడలు అయితే రాలేదు. మేమందరం కూడా ఇలా పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకొని ఈ విధంగా సాంబ్రాణి వేసి నమస్కరించుకున్నాం అనమాట. ఇలా మా వారి తాత ముత్తాతలు వాళ్ళ నాన్న వాళ్ళు ఫాలో అయ్యేదాన్ని మేము కూడా దాన్ని ఎలా ఫాలో అయ్యి ఇలా చేసుకుంటాం అనమాట. ఇంక ఇదంతా అయిన తర్వాత ఫోన్ చేసి ఇక మా ఊరికి వెళ్ళామన్నమాట. ఇది మా ఊరు, మా ఊర్లో ఇది మా అత్త వాళ్ళు ఉండే ఊరు. ఈ ఇంట్లో అయితే ఇప్పుడు ఎవరు లేరు, మా వ్యవసాయ సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి. ఇంకా మేము ఉండే వీధి అనమాట ఇది. ఇలాగే వరుసగా మా సారు వాళ్ళ చిన్న తాత వాళ్ళ ఇల్లు ఇది కనిపించేది.
చిన్న తాత వాళ్ళ ఇల్లు అనమాట, లాస్ట్ తాత వాళ్ళ ఇల్లు. అన్నీ ఇలా అరుగులు, ఇలా కలర్స్ వేసి ముగ్గులు ఇలా ఉంటుందన్నమాట. ఇంకా అందరు కూడా బయట కూర్చొని ఈవినింగ్ మేము వెళ్ళేప్పటికి అక్కడికి. ఇది ఇంకో తాత వాళ్ళ ఇల్లు, వాళ్ళ తాత కూతురు వాళ్ళ ఇల్లు అనమాట, ఇంకో తాత కూతురు వాళ్ళ ఇల్లు. వాళ్ళు కూడా ఇలాగా కలర్స్ వేసి ముగ్గులు వేశారు. ఇది వచ్చి మా వారి పెద్ద చెల్లు, అంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు అనమాట. ఇది ఇటు నుంచి ఇటే పైకి వెళ్తే మేము ఏట్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఆ ఏట్లోనే మా మామయ్య వాళ్ళ సమాధులు ఉంటాయి. ఆ వెళ్ళే ముందరగానే మారమ్మ గుడి, మారమ్మ దేవాలయం ఉంటుంది. మీకు లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశాను నేను మారమ్మ దేవాలయం. ఇదిగోండి ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఆ గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారికి పసుపు కుంకాలు, పూలు, టెంకాయ అన్నీ సమర్పించి నమస్కరించుకొని తర్వాత ఏట్లోకి వెళ్ళి అక్కడ చేసుకుంటాం అన్నమాట. ప్రతిరోజు ఎప్పుడు ఊర్లోకి వెళ్ళినా ఈ మారమ్మ తల్లిని దర్శించుకొని మేము వెళ్తాము. తప్పకుండా మా ఇంటికి దగ్గరగానే అనమాట. అయితే ఇక్కడ ప్రత్యేకం లోపల పుట్ట అనమాట, అది ఎప్పుడు అలా పెరుగుతూనే ఉంటుంది. ఇదిగోండి ఇవి మా అత్తమ్మ మామయ్య సమాధులు అనమాట. ఈ సమాధులను పూలతో మంచిగా ముందు రోజే పెయింటింగ్ అంతా వేయించారు. మేము మళ్ళీ ఇలాగా పసుపు కుంకాలు గంధాలన్నీ చల్లేసి తర్వాత చేమంతి పూలు, రోజా పూలతో అందరం కలిసి అలంకరించాము. తర్వాత పూలమాలలు కూడా వేసామన్నమాట. ఇక్కడ చిన్న చిన్న దీపం పెట్టడానికి గూడులాగా ఉన్నాయి కదా, ఆ గూట్లో దీపాలు వెలిగిస్తామన్నమాట. ఇవంతా కూడా ఇలాగ డెకరేషన్ చేసాము. ఇవి వచ్చి మా వారు ఇక్కడ మాల వేస్తున్నారు చూడండి. ఇటువైపు వచ్చి ఇంకో మాల మా మర్ది వేస్తున్నారు, రోజా పూల మాల. ఇక్కడ రెండవ తోడుకోడలు, మూడవ తోడుకోడలు, రెండవ మరిది, మూడవ మరిది వాళ్ళ పిల్లలు అందరం ఉన్నామన్నమాట. ఈ విధంగా అందరం కలిసి మా అత్తమ్మకు మామయ్యకు గౌరవార్థము ఇలా పూలతో అలంకరించి పసుపు కుంకాలు గంధాలతోటి అలంకరించి మేమందరం కూడా ఇక్కడ కూడా ఇంట్లో ఎలా చేసామో అలాగే మళ్ళీ సాంబ్రాణి వేసి టెంకాయ కొట్టుకొని వచ్చామన్నమాట. ఇది ప్రతి సంవత్సరం మేము చేసేటువంటి కార్యక్రమం. 3వ రోజు ఇలా చేసుకుంటాము. ఇదిగోండి ఇక్కడ మావారు టెంకాయ కొడుతున్నారు. అంటే మనం ఊర్లో ఇలా సమాధులు కట్టుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులను ఇలా గౌరవించి వెళ్ళారు అనేటువంటి ఒక గుర్తింపు. మనం కూడా మన తల్లిదండ్రులను గుర్తు చేసుకొని వాళ్ళ కోసమని వచ్చి ఈ విధంగా వాళ్ళని సత్కరించడం అనమాట. మన చేతనైన రీతిలో ఈ విధంగా గుర్తు చేసుకొని వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళన్నిటినీ ఈ పండుగ రోజు తప్పకుండా గుర్తు చేసుకొని కొంచెము మెమొరీస్ అనమాట ఇవన్నీ కూడా మనకి వాళ్ళని గుర్తు చేసుకోవడము. అలాగే వాళ్ళు చనిపోయిన రోజు కూడా మనం గుర్తు చేసుకొని ఆ మెమోరియల్ బిల్డింగ్ అంటాం కదా వీటిని, ఈ సమాధుల్ని, అక్కడికి వెళ్ళి మనము పూలమాలలు వేసి వాళ్ళ జ్ఞాపకార్థము నివాళులు అర్పిస్తాం కదండి. అదే అనమాట ఇది కూడా. ఈ పండుగ రోజు మనం సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నామంటే వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడి మనం ఇంత పెద్దవాళ్ళని చేస్తారు కాబట్టి అలా కృతజ్ఞతగా మళ్ళీ మనం వాళ్ళని ఇలా స్మరణ చేసుకొని గుర్తు చేసుకొని ఈ విధంగా వాళ్ళకి టెంకాయలు కొట్టుకోవడము, అలాగే సాంబ్రాణి వేయడము ఇవన్నీ కూడా చేస్తారనమాట. మా ప్రాంతంలో ఇలా చేస్తారు. అదంతా అయిన తర్వాత అక్కడే పక్కనే ఏరు ఉంటుంది. ఆ ఏట్లోకి వెళ్ళి గాలిపటాలు ఎగిరేయాలని ట్రై చేసాము. అవి ఎగరలేదనమాట, గాలి తోయట్లేదు. ఇంకా కాసేపు కూర్చున్నాము, కొంతమంది కూర్చున్నారు, కొంతమంది ఇంకా అక్కడ తినేటివి కూడా కొన్ని పిల్లలు ఉన్నారు కదా అని తీసుకెళ్ళామన్నమాట. కాసేపు అలా అలా ఎంజాయ్ చేసి తర్వాత ఏట్లో వాటర్లో దిగేసి మా తోడుకోడళ్ళు పిల్లలు, ఇదిగోండి అటువైపు ఇటువైపు మా తోడుకోడళ్ళు ఇద్దరు అనమాట, మా సిస్టర్సు, ఇంకా మా వారు పిల్లలు అంతా కూడా కాసేపు గాలిపటాలు ఎగిరాలని ట్రై చేసి అవి ఎగరక మేము ఏట్లో ప్రతి ఇయర్ దాదాపు 30 years నుంచి ఇది రొటీన్ అనమాట. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే వాళ్ళం కదా, మా అమ్మ వాళ్ళ ఊరికి. ఫస్ట్ రెండో పండుగలు అక్కడ చేసుకున్నా కూడా మూడో పండుగకి ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట. మా అత్త వాళ్ళ ఊరికి వచ్చి ఇవంతా చేసేవాళ్ళము. ఇక కాసేపు ఇలాగా ఏట్లో సరదాగా అటు ఇటు తిరిగి ఏదో తమాషాలుగా ఆడుకున్నామన్నమాట. అదొక మెమొరీ అనమాట. అన్ని పండుగలు కలవలేకపోయినా కూడా ఈ పండుగకు మాత్రం ఇలా కలుసుకొని ఇలా చేసుకుంటాం మేము. ఈ ఏరు అనేది మాకు
ఒక మంచి మెమొరీ అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఈ ఇయర్ వాటర్ చల్లగా ఉన్నాయని నీళ్ళలో మునగలేదనమాట. లేకపోతే ప్రతి సంవత్సరం వాటర్లో కూడా మునిగి బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.